వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. అక్టోబర్ 29న 5 జిల్లాల్లోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అలాగనే ఇప్పటివరకు 1.6 లక్షల హెక్టార్లలో 1.44 లక్షల మంది రైతులు పంట నష్టపోయారని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోని రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అన్నారు. 28వ తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖరీఫ్ 2024 కాలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం అవునండి, డి ప్రశ్నకు సమాధానం 29/10/2024 తేదీన GOMS నంబర్ 15 రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రకటించింది. అవి అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 3, శ్రీ సత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, మొత్తం 27. 54 జిల్లాలు మొత్తం 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం. ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు 19 ఉన్నాయి, చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 16 ఉన్నాయి, సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 7 ఉన్నాయి, 10, అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు 2, సాధారణమైనటువంటి కరువు 5, 7 మండలాలు ఉన్నాయి, కర్నూలు జిల్లాలో సాధారణ కరువు 2 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 27 తీవ్రమైనటువంటి కరువు మండలాలు, సాధారణమైనటువంటి కరువు మండలాలు 27, మొత్తం 50 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం అయింది. అధ్యక్ష, కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు. అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు. అధ్యక్ష, ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం. రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల. అధ్యక్ష, నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతోని వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. చాలా మంది పెద్దలు ఉన్నారు. రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి. అధ్యక్ష, దురదృష్టం ఏంటంటే లాస్ట్ 5 years ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ నేను సపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి 2 months లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం. అధ్యక్ష, ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ప్రజలకి వనగూరేదేమీ లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆదిమూలపు ధ్వజమెత్తారు. ఓట్లు దండుకోవడానికి అల్లవి కాని హామీలు, ఎన్ని హామీలంటే అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడినటువంటి కూటమి నేతలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి నాయకులు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళందరూ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా గాలిలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క తల్లికి వందనం ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి అమ్మ ఒడి పథకానికి ప్రత్యామ్నాయంగా, అంటే ఆ రోజు అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తి ప్రేరణ పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదు, డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలని ఒక ఉన్నతమైన ఆశయంతో ప్రతి తల్లికి కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అది ఒక ఆలోచన విధానం, అది మంచి ఫలితాలను అందించింది. తద్వారా సుమారు 40 లక్షల పైచిలకు తల్లులకు 4 సంవత్సరాల కాలంలో 26,000 కోట్ల రూపాయలు
వాళ్ళ అకౌంట్కు నేరుగా బదిలీ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు దానికి మించి మేము చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ తల్లికి వందనం. అంటే ప్రతి తల్లికి ఇది మదర్ సెంట్రిక్ ప్రోగ్రామ్ నుంచి చైల్డ్ సెంట్రిక్ ప్రోగ్రామ్గా మేము చేస్తామని చెప్పి, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఈ విధంగా ఈ రాష్ట్రంలో సుమారు 83 లక్షల మంది పిల్లలు, అంటే 10వ తరగతి వరకు బడికి పోతున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్తే సుమారు అంటే 12,450 కోట్ల రూపాయలు కావాలి ఆ యొక్క దానికి. వారికి కేటాయించినటువంటి కేటాయింపులు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ డాక్టర్ గౌతమ్ కాశీ ఆధ్వర్యంలో జంగిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చందు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. జంగిల్ రెస్టారెంట్ అంటే అడవిలోని పార్కు జంతువుల మధ్య ఉండేలా ఈ రెస్టారెంట్ ని తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. అలాగనే మంచి డెకరేషన్స్ తో ఫ్యామిలీ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారని, ఎక్కడ లేని విధంగా రుచికరమైన ఆల్ బిర్యానీ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్ కాశీ, వారి మిత్ర బృందం, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. మన గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ ఫస్ట్ లైన్, అలాగే చంద్రమౌళి నగర్ 2వ లైన్ ఆ కాలంలో కొత్తగా జంగిల్ రెస్టారెంట్ అని చెప్పేసి సోదరులు డాక్టర్ గౌతమ్ గారు, తర్వాత వాళ్ళ బంధువులు, బంధుమిత్రులందరూ కలిసి ఒక థీమాటిక్ పార్క్ లాగా, ఒక మినీ పార్క్ లాగా, జంగిల్ అంటే అడవి ప్రాణుల్ని మనం రక్షించుకోవాలి. అడవులు చాలా ఇంపార్టెంట్, చెట్లు చాలా ఇంపార్టెంట్, అలాగే ఆర్గానిక్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, మంచి ఫుడ్ చాలా ఇంపార్టెంట్, మంచి వాతావరణం చాలా ఇంపార్టెంట్. అది మనుషులకే కాదు, జీవరాశి అందరికీ కూడా కావాలని చెప్పేసి ఒక గొప్ప ఆశయంతో, చక్కటి డెకరేషన్స్ తోటి జంగిల్ అన్నదాన్ని ఇక్కడ రీక్రియేట్ చేసి, మరి చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని, టిఫిన్స్, భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయాలని, అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. బర్త్డే పార్టీస్ కి, మీటింగ్స్ కి, కార్పొరేట్ మీటింగ్స్ కి ఒక 20 మంది, 25 మంది కన్వీనియంట్ గా మాట్లాడుకోవడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ అవి ప్రొవైడ్ చేయడానికి అన్ని కూడా ఒక మంచి వన సమారాధన నిర్వహించే ఈ సందర్భంలో నగరంలోనే ఒక మంచి ఉద్దేశంతో గ్రీనరీని సపోర్ట్ చేస్తూ పర్యావరణాన్ని, దాని యొక్క ఉన్నతిని తెలియజేస్తూ ఇవాళ హైజీనిక్ ఫుడ్ నగర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ గౌతమ్ గారు, కాశీ గారు తీసుకున్నటువంటి ఈ హోటల్కి నగర ప్రజలందరూ కూడా వారి సేవలను అందుకొని ఈ బిజినెస్ దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందే దశగా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరి కార్తీక మాస శుభాకాంక్షలు. ప్లస్ ఈ జంగిల్ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా మనం అల్లవరపు గౌతమ్ కుమార్ రెస్టారెంట్ అంటే ఈ రెస్టారెంట్కి ఫస్ట్ నుంచి కూడా మేము అందరం చాలా మంది కస్టమర్లుగా పాతగా ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా. కానీ ఈ రెస్టారెంట్లో అంచెలంచెలుగా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని, మంచి ఫుడ్ ఇవ్వాలని, ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా టేస్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళ వ్యాపారంలో మంచిగా ముందుకెళ్లాలని చెప్పేసి గౌతమ్ గారికి ఈ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ప్లస్ ఈ ఏరియాలో ఈ రెస్టారెంట్కి మంచి కస్టమర్లుగా వెళ్ళాలని, రావాలని అందరూ కూడా ఫ్యామిలీలు కూడా ఆ ఫ్యామిలీలకి మంచి
ఫుడ్. రాజకీయాలలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విష సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. ఫిరంగిపురంలో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విష సంస్కృతిని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు బహిరంగ సమావేశం సోషల్ మీడియా ద్వారా వైసీపీ రాజకీయ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి రాజకీయ కార్యకర్తల్ని రాజకీయాల్ని నిర్లక్ష్యం చేసి రాజకీయాన్ని పక్కకు తోసి తన వ్యక్తిగత స్వార్థం కోసం సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం ద్వారా దుస్సంస్కృతిని సమాజంలో ప్రవేశపెట్టారు. అదే రాజకీయం అనే ఒక భ్రమతో అతను విరవిగిపోయాడు. ఎంత దుస్సాహసం అంటే చివరికి చెల్లెలు తల్లి మీద కూడా వాళ్ళ సోషల్ మీడియా దుస్సంస్కృతిని వాళ్ళ రూపాలని వాళ్ళ క్యారెక్టర్ని అసెస్మెంట్ చేసే విధంగా ఈవెన్ చెల్లి తల్లి మీద కూడా పెట్టినా అతను సహించాడంటే ఇంకా రాజకీయ వ్యవస్థలో రాజకీయ కార్యకర్త విలువ లేకపోతే రాజకీయ కార్యకర్త అతను విలువ ఉంటుంది. అతను నియోజకవర్గాన్ని కంటిపెట్టుకుని ఉంటాడు. అతను అనేక విధాలుగా పార్టీ నమ్ముకొని ఉంటాడు. అనేక కార్యకర్తలను విలువ లేకుండా కేవలం తను చూసే ఓట్లేస్తారు జనం అంతా. తన వల్లనే గెలుపుకుంటుంది. తనని ఎవరు లెక్క చేయాల్సిన పని లేదు అనే ఒక దుస్సాహసంతో 76 మంది శాసనసభ్యుల్ని చిన్న ఉద్యోగులను బదిలీ చేసి అంటే బదిలీ చేస్తే అతను ఒక దగ్గర 30 ఏళ్ళు పనిచేసిన ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపిస్తే అతను అక్కడ నాయకత్వం ఒప్పుకుంటుందా, అక్కడ కార్యకర్తలు ఓన్ చేసుకుంటారా అనేది ఏం లేదు. నేను చెప్పినట్టు నడుస్తుంది అంతా అని ఒక. ఈరోజు భారతదేశంలో సోషల్ మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. అలాంటి సోషల్ మీడియాలో కొంతమంది విషపురుగులు చేరి వ్యక్తిగత దోషణలతో బూతులతో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు వారికి ఆయా సమస్యల మీద అవగాహన లేకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేయకుండా కేవలం ఈ బూతులు ఇట్లు కుటుంబ సభ్యుల మీద పోస్టులు ఇలాంటివి పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం, వాళ్ళ భుజం తట్టడం, వాళ్ళని ప్రోత్సహించడం ఇవి ఎక్కువ జరిగింది. దాని ఫలితంగా ఈరోజు కొన్ని వందల మంది మీద కేసులు పెడుతున్న పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే దుగ్గిరాల ముర్తుజా నగర్ లో శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చెప్పలేడు అమ్మా అయిపోయింది దానికి అయిపోయింది మాటలు చెప్పండి. మేస్త్రి అదేగా తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు స్వర్గీయ పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం. సినీ చిత్రరంగంలో కృష్ణ గారు ధైర్య సాహసాలకు ప్రతీక.
పరిశ్రమకు మొట్టమొదటి సినిమాస్కోప్, కలర్, 70mm స్టీరియోఫోనిక్ తదితర నూతన టెక్నాలజీని పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలను దశ దిశల గుర్తింపు పెంపొందించే విధంగా సినీ రంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా చిత్రరంగానికి ఆయన సేవలు అందిస్తూ కూడా ప్రజాసేవ కొనసాగించడం ఆయనకు ఒక్కరికే చెల్లిందని సందర్భంగా తెలియపరుస్తూ ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకి మేమందరం ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన లడ్డు కల్తీ, తలనీలాలు ఉద్యోగులపై ప్రక్షాళన చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం తెలియజేశారు. ఉండవల్లి పాతూరు నాగభూషణం ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయ్ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ శేషగిరిరావు, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మాకు సార్ గారు ఉంటారు, మన దేవాలయంలో వీళ్ళందరూ మన సపోర్ట్ మళ్ళీ పంపిస్తారు. మీకు చెప్పాలి సార్ విజయ్ కొంచెం మన అతిథులు వచ్చినప్పుడు మన వాళ్ళు గౌరవించుకోవాలి. అది అందించండి. గత 5 సంవత్సరాల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ దేవాలయం పైన దాడులు కానివ్వండి, మరియు మొన్న జరిగిన హిందూ దేవాలయంలో ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి ఇవ్వడం కానివ్వండి, అన్న ప్రసాదాల్లో నాణ్యత లేకపోవడం, ప్రసాదాల్లో నాణ్యత లేకపోవడం, చాలా హిందువుల దేవాలయాలపైన దాడులు చేయడం గత 5 సంవత్సరాలుగా జరిగింది. మన ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మా దైవం సీఎం అయిన తర్వాత హిందూ దేవాలయాల్లో ఎటువంటి హాని జరగకుండా కల్తీ లడ్డు టేస్ట్ విధానంలో కానివ్వండి, సామాన్య భక్తుల సౌకర్యాలు కానివ్వండి, అదే రకంగా మన అన్న ప్రసాదాల క్వాలిటీ విషయంలో కానివ్వండి చాలా నాణ్యతగా చేయాలనేసి వచ్చిన తక్షణం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తక్షణం 18వ తేదీ జరగబో బోర్డు మీటింగ్ లో ముఖ్యంగా భక్తుల సౌకర్యాల కోసం, సామాన్య భక్తుల సౌకర్యం కోసమే పెద్దపీట వేయాలని ఆల్రెడీ నిర్ణయించారు. కాబట్టి ఆ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడం మా ధ్యేయంగా పనిచేస్తామని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తిరుమలలో చాలా విషయాలు ప్రచారం చేయాల్సి వస్తుంది. లడ్డు విషయమే కానివ్వండి, వేరే విషయాలు కూడా, ఆస్తులకు సంబంధించిన విషయాలు కూడా, తిరుమల తిరుపతికి సంబంధించిన ఆస్తుల విషయాలు చాలా ఉంది. అన్న ప్రసాదంలో చాలా ప్రాబ్లం జరిగింది. అదే రకంగా క్వాలిటీ విషయంలో ప్రాబ్లం జరిగింది. అన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. అదే ఉద్యోగస్తుల్లో కూడా, అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో కూడా ప్రచారం చేస్తాం. కేవలం వెంట్రుకరీ వేసేది ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటే దానిపైన ఎంక్వైరీ చేస్తాం. బోర్డు ఏదైనా బోర్డు చూస్తుంటే దాన్ని చూసి దాన్ని డిసైడ్ చేస్తాం. బోర్డు చేసేది ఉంటే బోర్డు చేస్తాం, ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ చేస్తాం, సిబిఐ కావాలంటే సిబిఐ వెళ్తాం. దాంతో ఏది రాజీపోయే ప్రసక్తి లేదు. సార్ అయితే మా దైవం చంద్రబాబు నాయుడు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి, మనం దాన్ని ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాలనే విషయం సార్ క్లియర్ గా ఉన్నారు. నాయ బ్రాహ్మణుల మీద చాలా దాడులు జరిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఆ దాడులను తిప్పికొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాని పరిస్థితి. ఏదన్నా కొద్దిగా మాట్లాడితే వెంటనే అరెస్టు, మా పిల్లలను కూడా కొంతమందిని 2-3 మటర్లు కూడా జరగడం జరిగింది. కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుద్ది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఉన్న మనిషి. ఆయన గత
4 దఫాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు. అలాగే ఇవాళ కూడా మాట అన్న ప్రకారం బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉండి ఇవాళ అన్ని కార్పొరేషన్లో, ఇంతకుముందు కార్పొరేషన్లో అయితే 5 సంవత్సరాలు నిరురాయి కనీసం బల్లలకే కుర్చీలకే పరిమితి అయ్యి ఉంది. అట్ట కాదు, బడ్జెట్లో సమకూర్చి మా 56 కార్పొరేషన్ని ముందుకు తీసుకొచ్చి పేద ప్రజానీకాని కోసం ఎంతో కృషి చేసే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమిలో ఉన్న బీజేపీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్. మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ. నంబూరు వివిఐటి కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమైన బాలోత్సవ వేడుకలు. వివిధ అంశాలలో ప్రతిభను చాటిన విద్యార్థులు అభినందించిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.